వైకాపా నేతలు చేసిన అవినీతిని బయటపెడతామని తెలుగుదేశం నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వైకాపా అభ్యర్థి మనోహర్ నాయుడుపై ఘన విజయం సాధించిన ఆయన 5 ఏళ్ల క్రితం ఆగిపోయిన రాష్ట్ర అభివృద్ధిని తిరిగి తెదేపా, జనసేన, భాజపా గాడిలో పెడతాయన్నారు. కూటమి విజయంతో రాష్ట్ర ప్రజలు సంబరాల్లో మునిగిపోయారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ది చేస్తూనే వైకాపా పాలకుల అవినీతిపై చర్యలు తీసుకుంటామంటున్న పుల్లారావుతో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి. తెలుగుదేశం సీనియర్ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. దాదాపు 32,000 పైగా ఓటుతో ఆయన విజయం సాధించారు. కూటమి విజయంపై ఆయన అభిప్రాయం ఏంటో ఆయన మాటలోనే విందాం. కూటమి కనీవిని ఎరిగిన రీతిలో 160 పైగా సీట్లతో ఘన విజయం సాధించింది. దీనిపై మీ అభిప్రాయం? కూటమి సునామీ సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత 5 ఏళ్ల పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా నష్టం చేశాడు, ఏ విధంగా కష్టపెట్టాడు, ఏ విధంగా బాధ పెట్టాడు, ఏ విధంగా పేదవాడు బతకలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. అక్రమ కేసులు, అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, పేదవాడు బతకలేని పరిస్థితి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఏ రోజు రానంత పర్సంటేజ్ ఓట్స్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పర్సంటేజ్ సీట్స్ ఎప్పుడు రాలేదు ఇంతవరకు. జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఇటువంటి చేతగాని పాలనకు రాకుండా ఉండేటువంటి దానికి భవిష్యత్తులో ఇటువంటి తప్పులు ఏ ముఖ్యమంత్రి కూడా చేయకుండా ఉండేటువంటి తీర్పుని స్పష్టంగా ఇచ్చారు. ఈ వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం కూడా చేయాల్సింది జరిగిన 5 ఏళ్లలో కుంభకోణాలు మొత్తం బయటికి తీయాలి. ఇసుక కావచ్చు, లిక్కర్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, ప్రతి దాంట్లో దోపిడే ఉంది. గవర్నమెంట్ నుంచి పోయిన ప్రతి రూపాయి దోపిడి ఉంది. పబ్లిక్ నుంచి వసూలు చేసిన ప్రతి రూపాయిలో పెద్ద పెద్ద కుంభకోణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఉన్న కేసులకే జీవితాంతం సరిపోవు శిక్షలు ఇస్తాయి. ఈ 5 ఏళ్లలో జరిగిన కుంభకోణాలన్నీ బయటికి తీస్తే ఆయన మరో జన్మెత్తినా కూడా ఈ శిక్షలకు టైం సరిపోదు. కాబట్టి ఇప్పటికి ప్రజలకు కూడా ఈ ఓటమితోటి జగన్మోహన్ రెడ్డి మీద కసి, కోపం చల్లార్ల. పార్టీని మూసేసి ప్రజలకు క్షమాపణ చెబితే నేను భవిష్యత్తులో ప్రజాసేవకు పనికిరాను, రాజకీయాలకు పనికిరాను, రాజకీయ పార్టీని నడపడానికి నేను పనికిరాను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనికిరానని ప్రజలకు క్షమాపణ చెబితే తప్ప ప్రజలకు ఉన్నటువంటి కోపం చల్లారేటువంటి పరిస్థితి లేదు. ఈ ఓటమితోటి అంత ఆగ్రహావేశకలకి ఈ రోజు ప్రజల్ని గురయ్యేటువంటి విధంగా దుర్మార్గ పరిపాలన అందించారు. ఏ తప్పు చేయని వాళ్ళని జైలుకు పంపారు. ఇన్ని తప్పులు, ఇన్ని ఆర్థిక నేరాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆయన చేసిన నేరాలు, ఘోరాలకి సరిపోతుందనేటువంటిది రేపు న్యాయస్థానం తప్పకుండా తీర్పు వస్తుంది. ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి వారిని మళ్ళా ఎత్తుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రాబోయే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ కూడా దీంట్లో సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్లు కోర్టుకు పోకుండా తప్పించుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఈ రోజు ప్రజల్లో ఒక అనుమానం వచ్చింది. ఇప్పుడు ఆ అనుమానాన్ని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. రేపు మోడీ గారే ప్రధానమంత్రి అవుతారు కాబట్టి 10 ఏళ్లు కోర్టుకు తప్పించుకొని తిరిగిన జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లాలి. తప్పకుండా ఆర్గ్యుమెంట్ జరిగి శిక్షలు పడతాయి. లిక్కర్ పెద్ద స్కామ్, 1,50,000 కోట్లు ప్రజల నుంచి కొట్టేశాడు. దాంట్లో గవర్నమెంట్ కి ఎంత వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఎంత దోచాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంత దోచారు, ఇళ్ల స్థలాల్లో ఏ ఎమ్మెల్యే ఎంత దోచాడు, వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రికి ఎంత పోయింది, శాండ్ లో ఎంత దోచాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 5 ఏళ్లలో జరిగిన ట్రాన్సాక్షన్ ప్రతిదీ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. 2014 కూడా ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజధాని నిర్మాణం కావచ్చు, రాష్ట్రాన్ని కానీ ప్రైవేట్ పథకాలను ముందుకు నడిపింది. మళ్ళీ వైకాపా వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి అంతా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే కూటమి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది. అలాంటి అభివృద్ధిని మనం ఆశించవచ్చు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సహకారం కోసమే కూటమి ఏర్పడింది. చంద్రబాబు గారికి ఏమో అన్ని రకాలుగా ఎక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావాలనో అనుభవం ఉన్నటువంటి నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పాడు. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం. అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుకు నడవాలి అంటే చంద్రబాబు గారి అనుభవం అవసరం, మోడీ గారి సహకారం అవసరం. అందుకనే కూటమి ఏర్పడింది. భవిష్యత్తులో ఇట్లాంటి దుర్మార్గాలు చేయకుండా ఉండేటువంటి దానికి పనిష్మెంట్ ఇవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారి అనుభవం అవసరం. అదే విధంగా జరిగిన 16 కేసులో 17 కేసులో ఈడీ, సిబిఐ అన్ని ఉన్నాయి. ఇవన్నీ 10 ఏళ్లు తప్పించుకు తిరిగాడు. ఇప్పుడు కోర్టు తప్పనిసరిగా హాజరు అవ్వాల్సి ఉంటుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయే రోజులు అతి త్వరలో ఉన్నాయి. ఎమ్మెల్యేగా అదేవిధంగా మంత్రిగా మీకు అపార అనుభవం ఉంది. మీ నియోజకవర్గాన్ని కూడా మీరు గతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఒక ఎమ్మెల్యేగా మీరు మళ్ళీ మీ నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? తప్పకుండా అభివృద్ధి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం. చిలకలూరిపేటలో అభివృద్ధి అంటే కేర్ ఆఫ్ ప్రతిపాటి. కాబట్టి మా దృష్టి అంతా కూడా ప్రజలకు ఆకాంక్ష మేరకు అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. సూపర్ 6 ఏదైతే బాబు గారు ప్రామిస్ చేశారో దాన్ని వీలైనంత వరకు జూన్ లోనే అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి వీలైనంత త్వరగా దాన్ని అమలు చేసి ప్రజల్లో మళ్ళా రాబోయే 10 ఏళ్లకి ఏ విధంగా బాటలు వేయాలనో
చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి సంక్షేమాన్ని తప్పకుండా ఆచితూచి అడుగులు వేసి ఏ విధంగా ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయాన్ని ఏ విధంగా పేదలకు పంచాలి, యువతకు ఒక భవిష్యత్తు ఇవ్వాలి, రైతులకు ఒక భవిష్యత్తు ఇవ్వాలి, డ్వాక్రా ఆడబిడ్డలు దాచుకున్న డబ్బులకు రక్షణ ఇవ్వాలి, సూపర్ 6 అమలు చేయాలి. ఇవన్నీ ఒక యాక్షన్ ప్లాన్ తోటి ఉన్నారు. ఆల్రెడీ రేపు 9వ తేదీ నుంచే ఏ విధంగా ఈ నెల నడపాలనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు. మంచి పరిపాలనని కూటమి ప్రభుత్వం తప్పకుండా అందిస్తుంది. గత 5 ఏళ్ల కాలంలో వైకాపా ప్రభుత్వం అనేక అవినీతి అక్రమాలు జరిగాయని, ప్రభుత్వం రాగానే ఈ అవినీతి అక్రమాలను కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని చెప్పి కూడా ప్రతిపాటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని కూడా ఆయన వ్యక్తం చేశారు. కెమెరామెన్ ఆడితో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.